సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో, సుఖ శాంతి సమృద్ధి నా మనసులో, సుఖ శాంతి సమృద్ధి నా మనసులో భరిస్తాను, భరిస్తాను పవిత్రత నా స్వధర్మం, భరిస్తాను పవిత్రత నా స్వధర్మం. ఆనందమే ఆనందమయ సరోవరంలా, ఆనందమే ఆనందమయ సరోవరంలా, సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. శ్వాసలో భరిస్తాను పవిత్రత నా స్వధర్మం. ఆనందమే ఆనందమయ సరోవరంలా, ఆనందమే ఆనందమయ సరోవరంలా, సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో.
సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో, సుఖ శాంతి సమృద్ధి నా మనసులో, సుఖ శాంతి సమృద్ధి నా మనసులో భరిస్తాను, భరిస్తాను పవిత్రత నా స్వధర్మం, భరిస్తాను పవిత్రత నా స్వధర్మం. ఆనందమే ఆనందమయ సరోవరంలా, ఆనందమే ఆనందమయ సరోవరంలా, సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. వాపస్ ఇంటికి వెళ్ళాలి. కలియుగంతం తర్వాత సతయుగం రిపీట్ అవుతుంది. ఈ రహస్యం అందరికీ అర్థం చేయించండి. ప్రశ్న: ఆత్మ పాత్రను అభినయిస్తూ అలసిపోయింది. అలసటకు ముఖ్య కారణం ఏమిటి? జవాబు: చాలా భక్తి చేసింది. అనేక మందిరాలు తయారు చేసి, డబ్బు ఖర్చు చేసి, చాలా దెబ్బలు తింటూ సతో ప్రధానంగా ఉన్న ఆత్మ తమో ప్రధానమైంది. తమో ప్రధానమైనందునే దుఃఖి అయింది. ఏ విషయంతోనైనా ఎవరైనా విసిగిపోయినప్పుడు అలసట కలుగుతుంది. ఇప్పుడు అన్ని అలసటలు దూరం చేసేందుకు బాబా వచ్చారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. వారి పేరేమిటి? శివ. ఇక్కడ కూర్చున్న పిల్లలకిది చాలా బాగా గుర్తుండాలి. ఈ డ్రామాలో అందరి పాత్ర ఇప్పుడు సమాప్తమవుతుంది. నాటకం పూర్తి కావచ్చినప్పుడు మా పాత్ర పూర్తి అవుతుందని, ఇంటికి పోవాలని పాత్రధారులు భావిస్తారు. పిల్లలు మీకు కూడా తండ్రి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఈ జ్ఞానము ఇతరుల ఎవరిలోనూ లేదు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి వివేకవంతులుగా చేశారు. పిల్లలు ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. మళ్ళీ చక్రము కొత్తగా మొదలవుతుంది. కొత్త ప్రపంచంలో సత్యయుగం ఉండేది. ఇప్పుడు పాత ప్రపంచంలో ఇది కలియుగ అంతిమ సమయము. ఈ విషయాలు మీకు మాత్రమే, అంటే తండ్రి లభించిన వారికి మాత్రమే తెలుసు. కొత్తగా వచ్చిన వారికి కూడా ఇది అర్థం చేయించాల. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. కలియుగం సమాప్తమైన తర్వాత మళ్ళీ సత్యయుగం రిపీట్ అవుతుంది. ఇప్పుడున్న వారందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు నాటకం సమాప్తమవుతుందని విన్నప్పుడు ప్రళయం జరుగుతుందని మనుషులు భావిస్తారు. ఇప్పుడు పాత ప్రపంచం వినాశం ఎలా అవుతుందో మీకు తెలుసు. భారతదేశం అవినాశి ఖండము. తండ్రి కూడా ఇక్కడికే వస్తారు. మిగిలిన అన్ని ఖండాలు సమాప్తమైపోతాయి. ఈ ఆలోచనలు ఇతరుల ఎవ్వరికీ బుద్ధికి తోచవు. ఈ నాటకం ఇప్పుడు పూర్తి అవుతుందని, మళ్ళీ రిపీట్ అవుతుందని పిల్లలు మీకిప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇంతకుముందు ఇది నాటకమే అనే పేరు కూడా మీ బుద్ధిలో లేదు. మాట వరుసకు మాత్రం ఈ సృష్టి ఒక నాటకం, అందులో మనమంతా పాత్రధారులము అని అనేశారు. ఇంతకుముందు ఈ మాటలన్నప్పుడు మేము శరీరాలని భావించేవాళ్ళం. ఇప్పుడు బాబా చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయండి. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. అది స్వీట్ హోమ్. నిరాకార ప్రపంచంలో ఆత్మ మనము నివసిస్తాము. ఈ జ్ఞానము ఏ మనిషిలోనూ లేదు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలని మీకు తెలుసు. పాత ప్రపంచం సమాప్తమైపోతే భక్తి సమాప్తమైపోతుంది. మొట్టమొదట ఎవరు వస్తారో, ఈ ధర్మాలు నెంబర్ వారుగా ఎలా వస్తాయో ఈ విషయాలు ఏ శాస్త్రాలలో లేవు. తండ్రి
కొత్త విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇవి ఇతరులెవరూ అర్థం చేయించలేరు. తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచం వినాశం చేయవలసి వచ్చినప్పుడు జ్ఞానసాగరుడు తండ్రి వస్తారు. తండ్రి స్మృతితో పాటు ఈ చక్రం కూడా బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది. మనం ఇంటికి వెళ్తాము. పాత్ర చేస్తూ చేస్తూ మనం అలసిపోయాము. ధనం కూడా ఖర్చు చేశాము. భక్తి చేస్తూ చేస్తూ మనము సతో ప్రధానం నుండి తమో ప్రధానం అయినాము. ప్రపంచమే పాతదైపోయింది. నాటకం పాతదని అంటామా? అనము. నాటకం ఎప్పుడూ పాతది అవ్వదు. నాటకం నిత్య నూతనంగా ఉంటుంది. ఈ విధంగా ఇది నడుస్తూనే ఉంటుంది. ప్రపంచం మాత్రం పాతదై పాత్రధారులు మనము తమో ప్రధానమై దుఃఖి అయినాము, అలసిపోయినాము. సత్యయుగంలో అలసిపోరు. అక్కడ ఏ విషయాలు అలసిపోయే లేక కలత చెందే మాట ఉండదు. ఇక్కడ అనేక విధాలుగా కొరతలు, లోపాలు చూడవలసి వస్తుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. బంధువులు మొదలైన వారెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఒక్క తండ్రి మాత్రమే స్మృతి చేయాలి. దాని ద్వారా వికర్మలు వినాశమవుతాయి. వికర్మలు వినాశమయ్యేందుకు ఏ ఇతర ఉపాయమూ లేదు. గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉన్నది. కానీ ఆ పదాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి, వారసత్వం స్మృతి చెయ్యండి. మీరు విశ్వానికి వారసులుగా అంటే అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరు విశ్వానికి యజమానులుగా తయారవుతూ ఉన్నారు. కనుక మీకు ఎంత ఖుషి ఉండాలి. ఇప్పుడు మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతూ ఉన్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. కళలు తగ్గిపోయినప్పుడు పూల తోట వాడిపోతుందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు పూల తోటగా అవుతూ ఉన్నారు. సత్యయుగం పూల తోటగా ఎంతో సుందరంగా ఉండి నెమ్మదిగా కళలు తగ్గుతూ వస్తాయి. 2 కళలు తగ్గిపోతేనే తోట వాడిపోతుంది. ఇప్పుడైతే ముళ్ళ అడవిగా అయిపోయింది. ఈ ప్రపంచానికి ఏమీ తెలియదని మీకు తెలుసు. ఈ జ్ఞానం మీకు లభిస్తూ ఉంది. ఇది నూతన ప్రపంచం కొరకు నూతన జ్ఞానము. నూతన ప్రపంచం స్థాపన అవుతుంది. స్థాపన చేసేవారు తండ్రి, సృష్టి రచయిత తండ్రి. మీరొచ్చి స్వర్గ స్థాపన చేయమని ఆ తండ్రినే స్మృతి చేస్తారు. సుఖధామాన్ని స్థాపన చేస్తూ దుఃఖధామం తప్పకుండా వినాశమవుతుంది కదా. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. దానిని ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. మొట్టమొదట మన తండ్రి ఎవరో, వారి నుండి ఆస్తి ఎట్లా పొందుతామో అర్థం చేయించాలి. భక్తి మార్గంలో కూడా గాడ్ ఫాదర్ను దుఃఖాలను హరించి సుఖం ఇవ్వండి అని స్మృతి చేస్తారు. కనుక పిల్లలు మీ బుద్ధిలో స్మృతి ఉండాలి. పాఠశాలలోని విద్యార్థుల బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. వారి బుద్ధిలో ఇల్లు వాకిళ్ళు ఉండవు. విద్యార్థి జీవితంలో వృత్తి వ్యాపారాల మాట కూడా ఉండదు. చదువు మాత్రమే గుర్తుంటుంది. ఇక్కడ కర్మలను ఆచరిస్తూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ చదువును చదవమని తండ్రి చెప్తూ ఉన్నారు. సన్యాసుల వలె ఇల్లు వాకిలి వదిలేయమని చెప్పరు. ఇది రాజ్యోగము, ఇది ప్రవృత్తి మార్గము, మీది హఠయోగము అని సన్యాసీలు కూడా చెప్పగలరు. మీరు ఇల్లు వాకిలి వదులుతారు, ఇక్కడ అలాంటిది ఏమీ లేదని చెప్పండి. ఈ ప్రపంచం ఎంత మురికిగా ఉందో చూడండి. ఎలా ఉంది? పేదవాళ్ళు మొదలైన వాళ్ళు ఎలా నివసిస్తూ ఉన్నారో చూసేందుకే అసహ్యం అనిపిస్తుంది. విదేశాల నుంచి వచ్చి సందర్శకులకు మంచి మంచి స్థానాలు చూపిస్తారు. పేదవారు ఉండే మురికి వాడలను చూపించరు. ఇది అయిందే నరకము. కానీ అందులో కూడా చాలా తేడా ఉన్నాయి. ధనవంతులు నివసించే స్థానాలకు
పేదలు నివసించే స్థానాలకు ఎంత తేడా ఉంది. కర్మ లెక్కాచారం ఉంది. సత్యయుగంలో ఇటువంటి మురికి ఉండదు. అక్కడ కూడా తేడాలుంటాయి కదా. కొంతమంది బంగారు భవనాలు, కొంతమంది వెండి, కొంతమంది ఇటుకల భవనాలలో నిర్మించుకుంటారు. ఇక్కడ ఇన్ని ఖండాలున్నాయి. ఒక్క యూరప్ ఖండమే ఎంత పెద్దది. అక్కడ కేవలం మనం మాత్రమే ఉంటాము. ఇది బుద్ధిలో గుర్తున్న హర్షితముఖంగా స్థితి ఉంటుంది. విద్యార్థి బుద్ధిలో చదువు మాత్రమే స్మృతి ఉంటుంది. తండ్రి మరియు వారసత్వం ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని అర్థం చేయించబడింది. వారేమో లక్షల వేల సంవత్సరాలు అంటారు. ఇక్కడ 5,000 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు మన రాజధాని స్థాపన అవుతుందని పిల్లలు మీరు అర్థం చేసుకోగలరు. మిగిలిన ప్రపంచమంతా సమాప్తమవుతుంది. ఇది చదువు కదా. మనం విద్యార్థులం కదా. మనలకు స్వయం భగవంతుడే చదివిస్తూ ఉన్నారని బుద్ధిలో గుర్తుండాలి. ఈ మాట గుర్తున్నా ఎంతో సంతోషంగా ఉంటుంది. దీనిని ఎందుకు మర్చిపోతారు? మాయ చాలా ప్రబలమైనది. అది మరిపింప చేస్తుంది. పాఠశాలలో విద్యార్థులందరూ చదువుతున్నారు. మనల్ని భగవంతుడే చదివిస్తున్నారని మీ అందరికీ తెలుసు. అక్కడ అనేక రకాలైన విద్య నేర్పిస్తారు. టీచర్లు కూడా అనేక మంది ఉంటారు. ఇక్కడ ఉండేది ఒకే టీచరు, ఒకే చదువు. తెలివైన టీచర్లు తప్పకుండా అవసరము. ఉండే పాఠశాల ఒక్కటే. శాఖలు అనేకమున్నాయి. అయితే అన్నింటిలో చదివించేవారు ఒక్క తండ్రే. ఆ తండ్రి వచ్చే అందరికీ సుఖం ఇస్తారు. అర్ధకల్పం మనం సుఖంగా ఉంటామని మీకు తెలుసు. అందుకే శివబాబాయే మనల్ని చదివిస్తున్నారనే ఖుషి ఉండాలి. శివబాబా రచించేది స్వర్గము. మనము ఆ స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు చదువుతూ ఉన్నాము. లోపల ఎంత సంతోషం ఉండాలి. ప్రజాపిత బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా కావాలి. ఇక్కడ బ్రహ్మ కూడా శివబాబా ద్వారా విని ఈ పదవిని పొందాడు. విష్ణుపురిలోకి వెళ్లేందుకు వీరిప్పుడు చదువుకుంటూ ఉన్నారు. ఇది మీ అలౌకిక ఇల్లు. లౌకిక, పారలౌకికము, ఆ తర్వాత అలౌకికము. ఇవన్నీ కొత్త విషయాలు కదా. భక్తి మార్గంలో బ్రహ్మను ఎప్పుడూ స్మృతి చెయ్యరు. బ్రహ్మ బాబా అని ఎవ్వరినీ పిలవరు. దుఃఖము దూరము చేయమని శివబాబాను స్మృతి చేస్తారు. ఆయన పారలౌకిక తండ్రి, ఇతను అలౌకిక తండ్రి. వీరిని మీరు సూక్ష్మవతనంలో చూస్తారు. ఇక్కడ కూడా చూస్తారు. లౌకిక తండ్రి ఇక్కడ మాత్రమే కనిపిస్తారు. పారలౌకిక తండ్రిని పరలోకంలో చూడగలరు. వీరు అద్భుతమైన అలౌకిక తండ్రి. ఈ లౌకిక తండ్రిని అర్థం చేసుకోవటంలోనే తికబడక పడతారు. శివబాబా నిరాకారుడని అంటారు. వారొక బిందువు అని మీరంటారు. అఖండ జ్యోతి లేక బ్రహ్మము అని అంటారు. అనేక మతాలు ఉన్నాయి. మీదేమో ఒకే మతము. తండ్రి ఈ ఒక్కరి ద్వారా మతం ఇచ్చేందుకు ప్రారంభించారు. ఇది చాలా వృద్ధి చెందుతుంది. అందుకే పిల్లలు మీ బుద్ధిలో మమ్మల్ని శివబాబా చదివిస్తూ ఉన్నారని, పతీత్ నుండి పావనంగా చేస్తున్నారని ఉండాలి. రావణ రాజ్యంలో పతితులుగా తమో ప్రధానంగా అయ్యే తీరాలి. దీని పేరే పతిత ప్రపంచము. అందరూ దుఃఖీలుగానే ఉన్నారు. అందుకే తండ్రిని, బాబా మా దుఃఖాన్ని దూరం చేసి మాకు సుఖం ఇవ్వండి అని స్మృతి చేస్తారు. పిల్లలందరికీ తండ్రి ఒక్కరే. వారే అందరికీ సుఖం ఇస్తారు. నూతన ప్రపంచంలో సుఖమే సుఖము ఉంటుంది. మిగిలిన వారందరూ శాంతిధామంలో ఉంటారు. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తున్నామని మీ బుద్ధిలో ఉండాలి. దగ్గరకొచ్చే కొలది ప్రపంచం ఎలా ఉందో, రేపటి ప్రపంచం ఎలా ఉందో సర్వము చూడగలరు. స్వర్గ చక్రవర్తి పదవిని సమీపంగా చూస్తూ ఉంటారు. అందుకే పిల్లలకు ముఖ్యమైన విషయాలని తెలుపుతూ ఉన్నారు. మనం పాఠశాలలో కూర్చొని చదువుతున్నామని శివబాబా ఈ రథంలో కూర్చొని
మనకు చదివిస్తున్నారని, ఇది భాగ్యశాలి రథమని బుద్ధిలో ఉండాలి. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. భగీరథుడు అనే పేరు ఎవరిదో ఎవరికీ తెలియదు. పిల్లలు మీరు తండ్రి సన్ముఖంలో కూర్చున్నప్పుడే బాబా వచ్చారని, మనకి సృష్టి చక్ర రహస్యాన్ని తెలుపుతున్నారని, ఈ నాటకం పూర్తి అవుతుందని, మనం వాపస్ వెళ్ళిపోవాలని బుద్ధిలో ఉండాలి. ఇది చాలా సులభము, అయినా ఇది కూడా గుర్తుండదు. ఇప్పుడు చక్రం పూర్తి అవుతుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచంలోకి వచ్చి పాత్ర చేయాలి. మన తర్వాత ఫలానా ధర్మాల వాళ్ళు వస్తారు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, ప్రపంచం ఎలా వృద్ధి చెందుతుందో మీకు తెలుసు. కొత్తది పాతదిగా, మరలా పాతది కొత్తదిగా ఎలా అవుతుంది. వినాశము కొరకు ఏర్పాట్లు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ప్రకృతి బీభత్సాలు కూడా జరుగుతాయి. ఎన్నో బాంబులు తయారు చేసి ఉంచుకున్నారు. తయారు చేసిన బాంబులు ఉపయోగపడాలి కదా. బాంబులు ఎలా పని జరుగుతుందంటే, ఆ తర్వాత మనుషులు యుద్ధం చేసే అవసరమే ఉండదు. సైన్యంతో అవసరం ఉండదు. బాంబులు వేస్తూ ఉంటారు. ఇంతమంది మనుషులకు ఉద్యోగాలు లేకపోతే ఆకలితో మరణిస్తారు కదా. ఇవన్నీ జరగాలి. తర్వాత సిపాయిలు ఏం చేస్తారు? భూమి కంపిస్తూ ఉంటుంది, బాంబులు పడుతూ ఉంటాయి, ఒకరికొకరు చంపుకుంటారు. అనవసరంగా రక్తపాతపు ఆట జరగాలి కదా. ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నప్పుడు ఈ విషయాలనే మీరు గుర్తు చేసుకోండి. శాంతిధామము, సుఖధామము స్మృతి ఉండండి. మాకు ఏవేవి గుర్తుకు వస్తున్నాయి అని మీ హృదయంలో మీరే ప్రశ్నించుకోండి. తండ్రి స్మృతి లేకుంటే బుద్ధి ఎక్కడో ఒకచోట భ్రమిస్తూ ఉందని అర్థమవుతుంది. వికర్మలు కూడా వినాశం అవ్వవు. పదవి కూడా తగ్గిపోతుంది. తండ్రి తలంపు నిలవకపోతే చక్రాన్ని స్మరిస్తూ ఉండినా సంతోషం పెరుగుతుంది. కానీ శ్రీమతాన్ని అనుసరించకపోతే, సేవ చేయకుంటే బాప్ దాదా హృదయాన్ని కూడా అధిరోహించలేరు. సేవ చేయకుంటే అనేక మందిని విసిగిస్తూ ఉంటారు. కొందరు మాత్రం చాలామందిని తన సమానంగా తయారు చేసి తండ్రి వద్దకు తీసుకొని వస్తారు. వారిని చూసి బాబా చాలా సంతోషిస్తారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। धारणा సదా హర్షితంగా ఉండేందుకు బుద్ధిలో చదువు మరియు చదివించే తండ్రి గుర్తుండాలి. తింటూ తాగుతూ అన్ని పనులు చేస్తూ చదువుపై పూర్తి గమనం ఉంచాలి. బాప్ దాదా హృదయాన్ని అధిరోహించేందుకు శ్రీమతాన్ని అనుసరించి చాలామందిని మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. ఎవరిని విసిగించరాదు. వరదానము అశరీరీ స్థితి అనే ఇంజెక్షన్ ద్వారా మనస్సుని కంట్రోల్ చేసే ఏకాగ్ర చిత్ భవ. ఎలాగైతే ఈ రోజుల్లో ఎవరైనా అదుపులోకి రాకుండా చాలా విసిగిస్తూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు, పిచ్చివారిగా అయిపోతారు. అటువంటి వారికి శాంతిగా అయిపోయేట్లు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అలా ఒకవేళ సంకల్ప శక్తి మీ అదుపులోకి రాకుంటే అప్పుడు అశరీరీ అనే ఇంజెక్షన్ వేయండి. అప్పుడు సంకల్ప శక్తి వ్యర్థంగా గంతులు వేయదు. సహజంగా ఏకాగ్ర చిత్తులు అవుతారు. ఒకవేళ బుద్ధి యొక్క కళ్ళెము తండ్రికి ఇచ్చి మళ్ళీ తీసుకుంటే మనస్సు మిమ్మల్ని వ్యర్థం యొక్క శ్రమలో వేసేస్తుంది. ఇప్పుడు వ్యర్థం యొక్క శ్రమ నుండి విడుదల అయిపోండి. స్లోగన్
మీ పూర్వ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని సర్వ ఆత్మలపైన దయ చూపించండి. ఓం శాంతి. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. నా ఊహలందు నీవే, నా కళ్ళ ముందు నీవే. నా ఊహలందు నీవే, నా కళ్ళ ముందు నీవే. ఏ వేళనైనా కాని నా తలపే నీవే బాబా. ఈ జన్మ కాలమంతా క్షణ క్షణము నీవే బాబా. ఈ జన్మ కాలమంతా క్షణ క్షణము నీవే బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. నీ కళ్ళ గారడితోనే, నీ కన్నుల సైగలతోనే. నీ కళ్ళ గారడితోనే, నీ కన్నుల సైగలతోనే మా మదినే కదిలించావు. నీ స్మృతిలోనే నిలితావు. శివ బాబాతో కలిసి చేస్తున్న ప్రపంచం. శివ బాబాతో కలిసి చేస్తున్న ప్రపంచం మా కోసమేగా బాబా. నిన్నేమని పొగడాలి. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. ఆ ప్రేమ సాగరుడేమో నీ కన్నులతో మము చూసే. ఆ ప్రేమ సాగరుడేమో నీ కన్నులతో మము చూసే. మమ్మ ప్రేమ అలంకరించే, తన వారిగా మము నిలిపే. పొందాలనున్నది ఏదో దొరికేను నేడే బాబా. పొందాలనున్నది ఏదో దొరికేను నేడే బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే.